ప్రియులారా గమనించండి, ఆసక్తి మనిషికి రకరకాల విషయాల మీద ఆసక్తి. కొంతమందికి పాపం మీద ఆసక్తి, కొంతమందికి దేవుని మీద ఆసక్తి, కొంతమందికి లోక సంబంధమైన ఆసక్తి. ఈ మూడు కూడా మనం చూడొచ్చు ఈ భూమి మీద. అయితే కొన్ని విచిత్రమైన విషయాలు బైబిల్లో మనకు కనబడతాయి. ఒకసారి ఏం జరిగిందంటే, అడవిలో చెట్లన్నీ కలిసి ఆసక్తి కలిగి పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయి. మనుషులు భూమి మీద మీటింగ్ పెట్టుకోవడం మనం చూస్తాం. కానీ విచిత్రం ఏంటంటే, అడవిలో చెట్లన్నీ కలిసి ఆసక్తి కలిగి ఒక పెద్ద మీటింగ్ పెట్టాయి. ఎందుకు పెట్టాయి? ఇప్పుడు కూడా మనం బయటికి వెళ్తే, ఎలక్షన్ సీజన్ వచ్చింది కదండి, పెద్ద పెద్ద మీటింగులు జరుగుతున్నాయి. అసలు క్రైస్తవుల మీటింగుల కంటే ఆ మీటింగులకి విపరీతంగా ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే ఏవో బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారంట, అవసరమైతే బ్రాందీ సీసాలు ఇస్తారట, అవసరమైతే డబ్బులు కూడా ఇస్తారట. ఆ రోజుకి 600, 1000 రూపాయలు లారీల మీద కూడా ఎక్కి వెళ్తున్నారంటే అది విచిత్రం. జెండాలు పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళకి ఆసక్తి. కొంతమందికి బ్రాందీ సీసాల మీద ఆసక్తి, కొంతమందికి బిర్యానీ ప్యాకెట్ల మీద ఆసక్తి, కొంతమందికి ఏమో డబ్బుల మీద ఆసక్తి, కొంతమందికి ఏమో సెల్ఫీ ఫోటోలు. కొంతమంది ఆ నాయకుడితో సెల్ఫీలు దిగి ఫేస్బుక్లో పెడుతున్నారు. చాలా రకరకాల విచిత్రంగా ఉంది. ప్రియులారా, ఈ భూమి మీద కూడా చాలా మీటింగులు జరుగుతున్నాయి. మరి షడ్రకయ్య గారు కూడా చాలాసార్లు మీటింగులు పెట్టారు. విచిత్రం ఏంటంటే, మీటింగులు మనుషులే కాదండి, చెట్లు కూడా పెట్టాయి. పెద్ద మీటింగ్ పెట్టాయి. ఎక్కడ పెట్టాయి? రాజమండ్రిలో కాదండి. ఎక్కడండి? అడవిలో. అది ఎక్కడో బైబిల్లో చూద్దామా? తీయండి న్యాయాధిపతుల గ్రంథం. ఈరోజు ఈ చెట్ల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు దేవుడు. అసలు మనకి ఏ ఆసక్తి ఉంది? మనకి ఏ ఆసక్తి ఉంటే మనకి ఏ ఆశీర్వాదం వస్తుంది? నీ పిల్లలకి ఏ ఆసక్తి ఉంది? నీ కొడుకు ఏం ఆసక్తి ఉంది? నీ కూతురికి ఏం ఆసక్తి ఉంది? నీ భర్తకి ఏం ఆసక్తి ఉంది? మన కుటుంబంలో ఒక్కొక్కరికి దేని ఎందు ఆసక్తి ఉందో ఒకసారి పరీక్ష చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. నేను షార్ట్ కట్లో చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టు నడుగగా. చాలు. చెట్లన్నిటికీ ఒక ఆలోచన వచ్చిందంట. ఏమిటి ఆలోచన అంటే, అసలు ఈ ఎలక్షన్లు ఎందుకు, ఈ బిర్యానీ ప్యాకెట్లు ఎందుకు, ఈ బ్రాందీ శేషాలు ఎందుకు, ఒక్కొక్క ఓటుకి 2000 రూపాయలు, 2000 రూపాయల కాగితం, లేకపోతే 1500, లేకపోతే 3000, 5000, ఏవో రకరకాలు చెప్తున్నారు. ఈ మధ్య ఈ డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారట. అలానే ముసలిళ్ళకి పెన్షన్ కూడా బాగా ఇస్తున్నారంట. ఎందుకని? ప్రజలకు ఆసక్తి కలగాలని, ఆ పార్టీ మీద ఆసక్తి కలిగి వాళ్ళకు ఓట్లు వేయాలని. ప్రియులారా గమనించండి, మన కళ్ళ ముందు చాలా రకాల ఆసక్తులు కలిగిన ప్రజల్ని రకరకాలుగా ఆకర్షిస్తున్నారు. అందుకని చెట్లను ఆలోచించే, ఈ పాడు మనుషులకి పాడు బుద్ధులు ఉన్నాయి, ఈ పాడు మనుషులకి పాపిష్టి బుద్ధులు ఉన్నాయి, వీళ్ళు బ్రాందీకి లొంగిపోతున్నారు, వీళ్ళు బిర్యానీ ప్యాకెట్లు లొంగిపోతున్నారు, వీళ్ళు డబ్బులు కూడా లొంగిపోయి రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇలాంటి మనకు వద్దు, ఇలాంటి అనవసరమైన ఖర్చులు వద్దు, ఇలాంటి పాపిష్టి అనుభవాల్లో నుంచి మనం రాజుని ఎన్నుకోకూడదు. మన నాయకుడు ఏ పాపం లేనివాడుగా రావాలి, మనం లేరేవాడు ఏ పాపము చేయనివాడు కావాలి. కాబట్టి అన్ని పార్టీలు ఏకమైపోయాయి. ఒకసారి అమెరికాలో ఏం జరిగిందంటే, అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే, ఒక వ్యక్తికి
ఒక భయంకరమైన ఆలోచన వచ్చి అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని అమెరికా వాణిజ్య రంగాల్లో అతి శ్రేష్టమైన ట్రేడింగ్ జరిగే 2 భవనాలు ఉన్నాయి. వాటిని WTC టవర్స్ అంటారు. అవి న్యూయార్క్లో ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ మోకలేసి ప్రార్థన చేశాను. ఆ WTC టవర్స్లో మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అంతా నడుస్తుంటుంది. అక్కడ జరిగే ట్రేడింగ్ని బట్టి చివరికి భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ ఏ దేశం యొక్క కరెన్సీ అయినా రూపాయి విలువ పడిపోవాలన్నా రూపాయి విలువ పైకి వెళ్ళాలన్నా అక్కడ జరిగే వాణిజ్య లావాదేవీల వల్లే నడుస్తుంది. అయితే ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది, మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేయాలని ఒక వ్యక్తి ఏం చేశాడంటే చిన్న చిన్న పిల్లలందరినీ కిడ్నాపులు చేసి వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి ఏం చేశాడంటే వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేశాడు. అందులో 2 పిల్లల్ని 2 పైలట్లుగా చేసి వాళ్ళకి చెప్పాడు, మీ ఒక్కొక్క విమానంలో ఇంచుమించు 1000 మంది ఉంటారు. ఆ 2 విమానాలతో ఆ 2 భవనాలు ఢీకొట్టి అందులో వేలాది మంది ఆర్థిక శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రపంచంలోని జ్ఞానులు, గొప్ప విపరీతమైన జీతాలు సంపాదించే ఆ వేలాది మంది రెప్పపాటులో ముక్కలైపోయి చనిపోవాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోవాలి. మన భారతదేశం మీద అలాంటి దాడులు జరుగుతూ ఉంటాయండి. ఉగ్రవాదులు చేస్తూ ఉంటారు, అన్యాయంగా చంపేస్తారు, అన్యాయంగా ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం చేసేస్తారు. ఆ వ్యక్తి చెప్పిన మాట ప్రకారం ఆ 2 యవనస్తులు ఉగ్రవాదులుగా మారిపోయి విమానాలతో ఆ 2 భవనాలు ఢీకొట్టి ఆ 2 భవనాలను కూల్చేశారు. ప్రపంచంలోనే ఘనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన క్రైస్తవ దేశమైన అమెరికా పరిస్థితి సర్వనాశనం అయిపోయింది. అందరూ అనుకున్నారు అమెరికా పని అయిపోయింది అనుకున్నారు. అందుకనే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక ఆలోచనకు వచ్చినాయి, ఇక ఎలక్షన్ ఖర్చులు వద్దు, ఈ బాధలు వద్దు, ఈ బందీ వద్దు, అందరం కలిసి ఒకరిని నాయకుడిగా ఎన్నుకుందాం. ఎవరైతే బాగుంటుందని అనుకుంటే అప్పుడు వాళ్ళందరూ కలిసి సెలెక్ట్ చేసింది ఎవరినంటే డాక్టర్ బిల్లీ గ్రామ్స్ గారు. ఆయన ఎవరంటే ప్రపంచ దేశంలో ఒక గొప్ప దైవ సేవకుడు, ప్రార్థనాపరుడు. మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడే ముఖాముగ్గా ఆ దైవజనుడితో మాట్లాడతాడు. అమెరికాలో ఏ శాసనమైనా బయటికి వెళ్ళాలంటే ఆయన చేత ప్రార్థన చేయించి పంపిస్తారు ఆ రోజుల్లో. ప్రియులారా, అట్లాంటి గొప్ప దైవజనుని వాళ్ళు అనుకున్నారు నాయకుడిగా ఎంచుకుందామని శాసనం జారీ చేశారు. ఆర్డర్స్ పాస్ చేసి అందరు సెనేట్ మెంబర్స్ సంతకాలు పెట్టారు. ఆ కాగితం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. అయ్యా, ఇక నువ్వు వెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చొని నువ్వు పరిపాలించడం అంతే, ఇంకేమీ లేదు, రూపాయి ఖర్చు లేదు, ఏమీ లేదు, నువ్వు పరిపాలించడమే అని చెప్పారు. చెప్తే ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా మీ అందరికీ దండం పెడతాను, నేను ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష విధిస్తున్నారు, నా యేసయ్య సన్నిధి నుంచి నన్ను ఎందుకు దూరం చేసేస్తున్నారు అని ఏడ్చి ఆ గొప్ప అవకాశాన్ని లక్షల మంది ప్రజలు చూస్తుండగా ముక్కలుగా చింపేసి పడేసి మోకాలేసి ఏడ్చి ప్రార్థన చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పిల్లరా, ఇట్లాంటి అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? బైబిల్ నుంచి. ఇక్కడ అనుభవాలు ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మనం? బైబిల్ నుంచే. చెట్లని కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయి అడవిలో. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి. ఆసక్తి ఈ రోజుల్లో చాలా మందికి రాజకీయ ఆసక్తి. నేను చాలా మీటింగ్ల దగ్గరికి వెళ్తాను, చాలా మంది క్రైస్తవులు అడుగుతారు, అయ్యగారు ఈసారి ఎవరు వస్తారండి? జగన్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా? చూడండి, క్రైస్తవుల ఆసక్తి. బైబిల్ ప్రకారం ఎంతవరకు ఇది నిజం? ఈరోజు ఎంత భయంకరంగా ఉందంటే దేవుడి చేతిలో వాడబడిన గొప్ప దైవజనులు ఇప్పుడు ఎలక్షన్లో నిలబడుతున్నారు. రాజకీయ పార్టీలు పెట్టేశారు. గమనించండి, ఆసక్తి. పాపం మీద ఆసక్తి, దేవుడి మీద ఆసక్తి, బ్రతుకు మీద ఆసక్తి, డబ్బు మీద ఆసక్తి, రకరకాల
పాపం మీద భయంకరమైన ఆసక్తి. బైబిల్ చెప్తుంది, బైబిల్లోని అనుభవాలు బట్టి మనకు బుద్ధి రావాలా. బైబిల్లోని అనుభవాలు బట్టి మనకు బుద్ధి రావాలా. బైబిల్ చదివితే మన పిల్లలకు బుద్ధి వస్తుంది. బైబిల్ చదివితే మన పిల్లలు పాపాన్ని అసహించుకుంటారు. బైబిల్ చదివితే మన పిల్లలు పాపానికి దూరం అయిపోతారు. బైబిల్ చదివితే మన పిల్లలు దేవునికి ప్రాణప్రియులుగా మారిపోతారు. యేసయ్యకి ప్రియులుగా మారిపోతారు. ప్రియులరా, ఇప్పుడు చదువుదాం వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలను మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయకమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. చాలండి. ఉదాహరణకి మన షడ్రకయ్య గారు అబ్బాయి ఉన్నాడు, బాబు ఉన్నా కదా నాన్న. ఇప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్లు, ఈ గొడవ అంతా ఎందుకయ్యా బాబు, ఈ ఖర్చులన్నీ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ ఏమో జగన్ గారు, నెక్స్ట్ ఎవరైనా సినిమా యాక్టర్ ఆయన ఉన్నారు, ఆయన పేరు పవన్ కళ్యాణ్. ఓకే, వీళ్ళందరూ కలిసి అయ్యా రాజమండ్రిలో పాస్టర్ గారు కొడుకున్నాడు, చక్కటోడు, అసలు మన దేశాన్ని సౌభాగ్యంగా చక్కగా ఆంధ్రాని ఈ ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా చేసేయగలడు, అందుకని అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆయన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసేద్దామని ఒక స్టాంప్ వేసి అందరికి కలిసి కాగితం తెచ్చి షడ్రకయ్య గారికి ఇచ్చారండి. నాకేం తెలియదు బాబు, మా అబ్బాయికి ఇచ్చాడు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది అయ్య గారికి. సంఘం అంతా ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా, ఏం అవకాశం ఇచ్చావు తండ్రి మా పాస్టర్ గారి కొడుక్కి. పెద్ద కృతజ్ఞత కూడిక. కాబోయే ముఖ్యమంత్రి గారికి సంఘం ఏం చేయాలి? సన్మానం. ఇది అసలు దేవుని కార్యం. ఇది ఎవరి వల్ల జరిగింది? ఇది యెహోవా వల్ల జరిగిన కార్యమా, సాతానుగాడి వల్ల జరిగిన కార్యమా? అమ్మో, నేను చెప్పలేను. ఇప్పుడే యవనస్తులు ఏం చేయాలి? వాళ్ళ ఆవిడతో డిస్కస్ చేసుకోవాలి. ఏమే ఎంత మంచి అవకాశం, చాలు ఊరికా. బైబిల్ చదివావా నువ్వు? అసలు బైబిల్ చదివావా? ఏం చెప్తున్నావు నువ్వు? న్యాయాధిపతుల గ్రంథం తీయ. అసలు చెట్లన్నీ కలిసి మమ్మల్ని ఏలమని ఎక్కడికి వచ్చినాయి? ఏ చెట్టుకి వచ్చినాయి? అసలు ఒలివ చెట్టు ఎవరండి? 128 కీర్తన తీయండి. రెండవ వచనం చదువుదామా? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. భార్య ఎవరంట? ద్రాక్షవల్లట. ఆ తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు దేవుడి దృష్టిలో మన పిల్లలు ఎవరు? ఇప్పుడు షడ్రకయ్య గారు అబ్బాయి ఎవరు? నేను తప్పు చెప్పానండి? ప్రియులారా, సాతానుగాడు మొట్టమొదట వాడు రాజ్యంలోకి ఎవరిని తీసుకెళ్తాడో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లల్ని. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది, లోతుగా చూస్తే సాతానుగాడు మొట్టమొదటి మన కోటను పగలగొట్టేది ఎవరి ద్వారా అంటే పిల్లల ద్వారా. బైబిల్ మనం గమనిస్తే పెద్ద పెద్ద ప్రవక్తల పిల్లలు కూడా సాతానుగాడు పాడు చేసేసాడు. యాజకుల సంతానాలు కూడా సర్వనాశనం చేసేసాడు. దానికి కారణం ఏంటంటే పిల్లల భవిష్యత్తుకు తగినంత ప్రార్థన మనం చేయక, పిల్లల చుట్టూ మనము ప్రార్థన కోట కట్టట్ల. ఇంటి చుట్టూ కాంపౌండ్ లేకపోతే ఏమండి కుక్కలు వచ్చేస్తున్నాయండి, పందులు వచ్చేస్తున్నాయండి,
అర్జెంటుగా కాంపౌండ్ వాళ్ళు కట్టండి, కాంపౌండ్ వాళ్ళు కట్టండి, గేటు పెట్టండి. చక్కటి ఇల్లు, ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోమా చెప్పండి అమ్మా, కట్టుకుంటా. ఎంత అందంగా మంచి మంచి కలర్స్ వేసి గేట్ అయితే ఈ వీధిలో ఎవరికి ఉండలేనంత శ్రేష్టమైన గేటు మనం పెట్టుకోవాలా. అందరు కులిపోవాలా మన గేటుని చూసి. అందరూ ఏమవ్వాలి? కులిపోవాలంట. మరి నీ కొడుకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టావా? నీ కూతురికి అసలు గేట్ పెట్టావా? ఫ్రీకి వెళ్ళి వచ్చేస్తుందా? ఫ్రీగా గమనించండి. సాతాను గడు మొట్టమొదట కోలగొట్టేది ఒలివి చెట్టుని. చదవండి వాక్యం ఎంత గమ్మత్తుగా ఉందో. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనులను మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలమని ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నేను నరులను సన్మానించుదునో. అండర్లైన్ చేద్దాం. దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో. ఆనా తైలము నీయకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు. ఇది బాగా అండర్లైన్ చేయాలి. ఈ ఒలివ చెట్టు ఏం చేస్తాట? రాజు అయితే ఏం చేస్తుంది? ఇటు అటు అది ఇటు అటు ఊగుద్దట. ఇటు చర్చిలో కనబడుతుంది, అటు సినిమా హాల్లో కనబడుతుంది. అటు చర్చిలో కనబడుతుంది, ఇటు సీరియల్ దగ్గర కనబడుతుంది. అటు చర్చిలో కనబడుతుంది, ఇటు సెల్ ఫోన్లో కనబడుతుంది. ఎప్పుడు అయ్యగారు ఇదే గోల. ఇటు చర్చిలో కనబడుతుంది, అటు టచ్లో కనబడుతుంది. టచ్లో ఆ టచ్ అనగానే దబ్బును పడిపోద్ది. ప్రియులారా గమనించండి. నా ఆ తైలమును ఇయ్యక మానే నేను ఇటు అటు ఒకటానికి వస్తాననుకుంటున్నావా? ప్రియులారా, బైబిల్ ఒక భక్తుడు ఒక మంచి మాట చెప్పాడండి. అది చూపించాలని ఆశపడుతున్నాను. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం. ఉత్సాహ సంతోషములు. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ కీర్తన రాసింది ఎవరండి? చెప్పండి నాన్న. దావీదు అంటాడు, నేనైతే ఈ సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాను, నేనైతే ఇన్ని దేశాలకి రాజుగా ఉన్నాను, నేనైతే పలానా కంపెనీలో పెద్ద ఇంజనీర్గా ఉన్నాను, నేనైతే ఇంత పెద్ద ఆఫీసర్ని, నాకైతే ఎంత జీతం వస్తుందో తెలుసా? ఆవిడ అంటదంట, వదినా అసలు మా అబ్బాయికి వచ్చిన జీతం ఎవరికి వస్తుంది అనుకున్నావా? వదినా మా అబ్బాయి పొజిషన్ ఏంటో తెలుసా? వదినా ఇంతే. దావీదు అంటాడు, నేనైతే యెహోవా మందిరంలో. ఇప్పుడు చెప్పండి, ఆ సామ్రాజ్యంలో అందరి ఇళ్ళ కంటే దావీదులు గొప్పదా, మిగిలిన వాళ్ళ ఇల్లు గొప్పవా? దావీదులు ఒప్పుకుంటారా? ఇప్పుడు మోడీ గారు ఉన్నారు మన దేశానికి ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి పదవిలో ఉన్నంతకాలం ఒక భవనంలో ఉంటారు ఆయన. ఇప్పుడు మోడీ గారు భవనం గొప్పదా, మన ఇల్లు గొప్పదా? తెలియలేదు కదా. ఇప్పుడు దావీదు ఏమనాలా? మోడీ గారి పదవి అయితే 5 సంవత్సరాలే, దావీదు పదవి అయితే జీవితాంతం, తరతరాలకి, పిల్లలకి.
దావీదు అంటాడు, నేనైతే ఎక్కడంటండి, దేవుని మందిరములో పచ్చని. అంటే దావీదు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నాడు? గట్టిగా చప్పట్లు కొట్టాను. ప్రైజ్ లార్డ్. మనం ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతాం? సంపుకు తినేస్తారండి పాస్టర్ గారు. వదలడేంటండి, ఇంకా 1 గంట అయిపోయింది. అసలు షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీపీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ షడ్రక్ పాస్టర్ గారికి ఏంటి అసలు అమ్మంత తెలీదా? అసలు దావీదుకి ఏమైనా బుద్ధి ఉందండి? అంత పెద్ద రాజనగర్ వదిలేసుకొని, బంగారు సింహాసనం వదిలేసుకొని, ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప మంచాలు అన్నీ, ఎవ్రీథింగ్ వెరీ మచ్ స్పెషలైజ్డ్. నిజంగా నేను సివిల్ ఇంజనీర్ని, ఆర్కిటెక్ట్ని, నాకే మతిపోద్ది ఆ వర్ణం చూస్తే. అలాంటి భవనం ఇప్పటికైనా కడతారా కట్టరా? అట్లాంటి రాజభవనాన్ని విడిచిపెట్టి ఏంటో తెలుగు తక్కువ అంటున్నాడు. నేనైతే నా దేవుని మందిరములో, ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి? దావీదు దేవుని మందిరములో ఒలీవ చెట్టుగా మారడానికి ఒక కారణం చూపిస్తాను, నోట్ చేద్దాం. మన పిల్లలు కూడా దేవుని మందిరములో ఒలీవ చెట్టులాగా ఉండాలా. ఎక్కువ సమయం మన పిల్లల జీవితం దేవుని మందిరములను గడవాలా. బజార్లో కాదు, రోడ్ల మీద కాదు, మార్కెట్లో కాదు, గర్ల్ ఫ్రెండ్స్తో కాదు. సంసోన్ గర్ల్ ఫ్రెండ్స్తో గడిపాడు. స్మాష్ స్మాష్. పిల్లలు గమనించండి, బాయ్ ఫ్రెండ్స్తో గడిపిన వాళ్ళు ఉన్నారు. స్మాష్. దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టుగా అవ్వడానికి కారణం 55వ కీర్తనలో చూద్దాం. 17వ వాక్యం. 55వ కీర్తన సాయంకాలమున చూడండి. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్నిసార్లు మందిరికి వెళ్తాడు రోజుకి? మనం ఎన్నిసార్లు వెళ్తున్నాం? అసలు మందిరం ముఖం చూస్తాలో తెలియదు. దేవుని మందిరములో ఒలీవ చెట్టుగా మారడానికి కారణం ఏంటంటే, దావీదు మొట్టమొదటి తన అనుభవం ఏంటంటే, దేవుని మందిరానికి 3 సార్లు వెళ్తాడు. ఎప్పుడెప్పుడు? సాయంకాలమున, మరలా నా సొంత మాటలో బైబిల్లో రాసింది, ఉదయమున. ఒక అబ్బాయి అన్నాడంటే ఫ్రెండ్తో, నేను 3 సార్లు కలుస్తాను రా నా గర్ల్ ఫ్రెండ్స్తో. సాయంకాలం ఒక అమ్మాయితో కలుస్తాడట, మధ్యాహ్నం ఇంకొక అమ్మాయితో కలుస్తాడట, ఉదయాన ఇంకొక అమ్మాయిని కలుస్తాడట. ఒక అమ్మాయి అంటది, వాడికి 3 నాకు 7 ఉన్నారు అందట. ఈ రోజుల్లో పాపము ఎంత భయంకరంగా ఏలుబడి చేస్తుందో తెలుసండి. ఆడపిల్లల సెల్ ఫోన్లు, అందరు బాయ్ ఫ్రెండ్స్ ఫోన్లే. ఆడపిల్లలు ఫోన్ చేయడం మారిపోయిందండి ఇప్పుడు. అంత మగపిల్లలు ఫోన్ చేస్తారు. మగపిల్లలకు అసలు మగపిల్లల ఫోన్లు ఎత్తరండి, ఇలా ఆడపిల్లల ఫోన్లో ఎత్తారు. స్థితి ఎలా మారిపోయింది చూడండి. దేవుడితో మనకు సంబంధం కలిగి ఉండాలంటే ఎన్నిసార్లు రోజుకి మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన కాదండి, అక్కడ చాలా బాగా రాశాడు దేవుడు. మరలా చదవండి అది. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. అది ఏం చేస్తాడట? మొట్టమొదటి ఏం చేస్తాడటండి? ధ్యానిస్తాడంట. ఏం ధ్యానిస్తాడండి దావీదు? 1వ కీర్తన 1వ వచనం 2వ వచనం చూడండి. ఏం ధ్యానించాలి క్రైస్తవులు? ఏం ధ్యానించాలి? చదవండి అమ్మా 1వ కీర్తన. దుష్టుల ఆలోచించు నడువక. అది దరిద్ర కొట్టాలు మనకు ఆలోచనలు ఇస్తారు దుష్టులో. ఆ ఆలోచన చెప్పి నడవకుండా ఉండాలంటే, పాపుల మార్గంలో నిలువక. పాపిస్టులు మనల్ని తీసుకెళ్తారు అలా అనగానే. పాపుల మార్గంలో మన పిల్లలు నడవకుండా ఉండాలంటే, అపహాసకులు కూర్చుంటూ చోటను కూర్చుండక. ఎగతాళి చేస్తుంటారు, కుళ్ళు జోకులు, పనికిమాల జోకులు. ఒక అబ్బాయి అంటాడు, అంకుల్ జబర్దస్తి చూస్తున్నామని అడుగుతున్నాడు నన్ను.
నిజమండి, వచ్చాయన్నీ. అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆలకించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ దరిద్రుడి పాపం అంతా మన దగ్గర రాకుండా ఉండాలంటే, ఆ దరిద్రుడి పాపం అంతా మన పిల్లల జీవితాల్లో అడుగు పెట్టగల ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎప్పుడెప్పుడు ధ్యానం చేయాలి? దివారాత్రము, పగలు రాత్రి. ప్రియులారా, నిజం చెప్తానండి, పాపము ఎంత భయంకరమైందో తెలుసండి. దావీదుకున్న అనుభవం ఏంటంటే, ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున దేవుని సన్నిధిలో దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఏం చేస్తున్నాడు? చదవండి ఒకసారి. 55వ కీర్తన 17వ వచనం లోతుగా చూద్దాం. మొర్ర పెట్టుకొందును, మరల పూర్తిగా చదువుతాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ఏం ధ్యానిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని దేవుని సన్నిధిలో ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. మొర్ర పెట్టుకోవడం అంటే ఏంటండి? ప్రార్థనకి మొర్ర పెట్టుకోవడం తేడా ఏంటి? ప్రార్థన అంటే ఏంటంటే తెలుసా? రిక్వెస్ట్ పెట్టడం. మా అబ్బాయి చిన్నప్పుడు, డాడీ నాకు కారు కావాలి డాడీ అన్నాడు. ఊరు వెళ్తాను కదా, తెస్తానన్న చెప్పాడు. నేను మర్చిపోయాను, సీరియస్గా తీసుకోలే. నేను అంత సీరియస్గా తీసుకోలేదండి. వచ్చాను కంగారులో. రాగానే అడిగాడు నా కారు ఏదని. మర్చిపోయాను రా, వచ్చేసరి తెస్తాను. నాకు కుదరదు, నేను అన్నం తిన్నా. అరే తినరా బాబు అంటే మా ఆవిడ ఎంత బతిమాలు పెట్టినా నేను తిన్నంతే, నాకు కారు కావాలి. ఇదేంటండి బాబు ఇలా పెట్టుకున్నాడు? డాడీ నాకు కారు కావాలి డాడీ. సచ్చినట్టు రాత్రి 9 గంటలకు జగదాంబ సెంటర్కి వెళ్ళి కారు కొనుక్కొచ్చాను. గట్టిగా చప్పట్లు కొడతావా? అది మర్ర దేవుణ్ణి అస్సలు రెస్ట్ ఇవ్వకూడదు. నాయనా, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా కూతురు పరిస్థితి ఎలా ఉంది, నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది, రా దేవుని మందిరకి, మొక్కలాయి, ప్రార్థన చేయి, అన్నం మారాయి. అది మొర్ర. అందుకే 4 గొర్రెలు కాసుకున్న ఒక దావీదు ఆ సామ్రాజ్యంలో అట్టడుగు జీవితాన్ని, కంపు కొట్టే జీవితం. గొర్రెలు కాసుకున్న దగ్గర ఎలాంటి కంపు వస్తుందంటే, మీరు ఎవరైనా గొర్రెలు కాసుకున్న ఒక అల్లుడిగా చేసుకుని ఇంటికి తీసుకొచ్చారంట, ఆడింటికి రాగానే ఎలాంటి వాసన వస్తుంది? ఏంటమ్మా గొర్రెలు వాసన వస్తుందంటే మా అల్లుడు వచ్చాడులేండి. అలాంటి వాడికి రాజనగరంలో ఎవరికి లేని సింహాసనం దేవుడిచ్చి కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే, దావీదుకు తెలిసిన గొప్ప ప్రార్థనా జీవితం ఏంటంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానం చేస్తూ ఏం చేస్తున్నాడండి? మొర్ర పెడుతున్నాడంట. ఇట్లాంటి అనుభవం కలిగిన ఆ దావీదు రాజు అయిన తర్వాత ఒక్కసారి అటు ఇటు ఊగాడండి. ఆ ఒకడు వింటే మనకు తెలుసు, చూద్దాం కాస్త లోతుగా. అటు ఇటు ఊగాడు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ. ఒకానొక దినమున ఎప్పుడున్నా? ఒకానొక దినమున. అండర్లైన్ చేయండి. చాలా మంది ఈరోజు ప్రార్థన చేయలేదు వదిన, టైం లేక. ఒక దినం ప్రార్థన చేయకపోతే ఏం కొంత మూలిపోద్ది మనకే? పాస్టర్ గారు ఈ ఒక్కసారి నేను ప్రార్థనకు రానండి, పోన్లే అమ్మా. ఒకానొక దినమున చాలా సార్లా. ఒకానొక దినం అండర్లైన్ చేద్దాం, ఎందుకు దేవుడు రాయించాడు. దావీదు అటు ఇటు ఎన్నిసార్లు ఊగాడో. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ. ఎప్పుడండి? ప్రొద్దు గ్రుంకు వేళ. దీన్ని మన భాషలో ఏమంటారంటే సాయంకాలం. దీన్ని ఏమంటారండి?
సాయంకాలం దావీదు ఎక్కడ ఉండాలా? యెహోవా మందిరములో మొర్ర పెట్టాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోవా మందిరములో మొర్ర పెట్టవలసిన దావీదు ఇప్పుడు చదవండి, బాగుంటుంది. దావీదు పడక ముందు లేచి మొర్ర పెట్టవలసినడు ఏం చేశాడు? గుర్రు పెడుతున్నాడు. మొర్ర పెట్టనుడు ఏం చేస్తున్నాడండి? గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. మనం కూడా చాలాసార్లు మొర్ర పెట్టవలసిన సమయంలో మంచం మీద గుర్రు పెడుతుంటాం. దానివల్ల మనకు లాభమా నష్టమా? ఆలోచించి దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద మర్మాలు కాదండి, భక్తుల యొక్క అనుభవాలతో ఈరోజు దేవుడు మన ఆసక్తి దేని మీద ఉంది? పాపం మీద, ప్రార్థన మీద. మన ఆసక్తి దేని మీద ఉంది? నిద్ర మీద. సాతాను గడి చేతిలోకి వెళ్ళిపోతాం, జాగ్రత్త. ఒక్కరోజు చాలు, జస్ట్ వన్ డే. ఒక అబ్బాయికి ఎయిడ్స్ వచ్చిందండి. అడిగాను, తమ్ముడు ఎంత భయంకర రోగం నీకు ఇలా వచ్చిందంటే, అంకుల్ గారు నేను ఎక్కువసార్లు పాపం చేయలేదు అంకుల్ గారు, ఒక్కసారి ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఆ అమ్మాయి అలా అలా పిలిచిందంట, వెళ్ళిపోయాడట. ఒక్కసారి చేస్తే ఏమైపోద్దని. ఏమొచ్చింది? ఎయిడ్స్. ఎస్, పాపానికి ఒక్క అవకాశం ఇచ్చిన చాలు బ్రతుకులు నాశనం చేసేస్తుంది. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద లేచి, మర్ర పెట్టవలసిన దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుంచి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఇంక బాత్రూమ్ సీన్లే కనబడతాయి, సెల్ ఫోన్లు కూడా అవి. ఇప్పుడు పిల్లలు గమనించండి, సాతాను గాడు డైరెక్ట్గా వ్యభిచారం చేయమంటావు. ముందు ఏం చేస్తాడంటే, చూడండి ఎంత బాగుందో, నీ చేత ఒక చీర కొనిపించాలంటే ఆ షాప్ వాడు ముందు చీరలు చూపిస్తాడు. సిస్టర్ గారు, అసలు ఈ రాజమండ్రి మొత్తం మీద ఏ షాపులో ఎట్లాంటి చీర ఉండదు తెలుసారే, వద్దురా బాబా చూడండి, ఊరకే చూడండి అంటాడంట. అంటే నేనేం చేస్తున్నాడు? ముగ్గులోకి లాగుతున్నాడు. దావీదుని ముగ్గులోకి లాగుతున్నాడు సైతాను గాడు. కారణం ఏంటంటే ఒక్కరోజే ప్రార్థన లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కరోజు ప్రార్థనలో పైన మన కుటుంబాలు కూలిపోతాయి, జీవితాలు కూలిపోతాయని ఆసక్తి దీని మీద ఉంది మనకి. నిద్ర మీద, ప్రార్థన మీద. స్నానం చేస్తున్న స్త్రీని చూశాడట. నా టైము, నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోను, మీకు తెలుసు, ఇంటికి వెళ్ళి చదవండి. చేయవలసిన పాపం అంతా సైతాను గాడు చేయించాడు. కారణం ఏంటంటే, రిజల్ట్ ఏంటంటే, అందులో ఉన్న మర్మం ఏంటంటే, ఒక్కరోజే ప్రార్థన చేయలేదు. ఓన్లీ వన్ డే. ఒక్కరోజు భక్తిహీనత, ఒక్కరోజు పాపం యందు ఆసక్తి, ఒక్క పూటకూడికి శాపం అనిపించాడు బైబిల్ ఒక వ్యక్తి. ఒక్క పూటకూడికి. పిల్లరా, దావీదు ఎంత నష్టపోయాడు తెలుసండి. ఒక్క మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం. దేవుడు దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దావీదు మీద ఒక ఉన్నతమైన సంకల్పం దేవుడికి ఉంది. ఈ భూమి మీద ఎవ్వరు చేయని పని దావీదు చేత చేయించుకోవాలని దేవుడు అనుకున్నాడు. ఒక్కరోజు ప్రార్థన లేకపోవటం వల్ల ఆ పాపము దావీదు మీద ఎంత వెంటాడిందో చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను,
నా కుమారుడా నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నీవు విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నువ్వు నామానికి మందిరము కట్టించకూడదు. ఎందుకని? విస్తారమైన యుద్ధములు చేసావు కాబట్టి. యుద్ధములు చేసేప్పుడు రక్తం వస్తుంది. ఎలాంటి యుద్ధాలంటే రాజ్యముల కోసం యుద్ధం, స్త్రీల కోసం కూడా యుద్ధం, ఆడవాళ్ళ కోసం యుద్ధం అండి. ఆ అమ్మాయి కోసం వాళ్ళ ఆయన చంపించాడు. ఎంత భయంకరం తెలుసా? రక్తం ఒలికించడం అలవాటు అయిపోయింది. రాజ్యాల కోసం, సామ్రాజ్యం కోసం, ఆస్తి కోసం, బంగారం కోసం, సంపద కోసం యుద్ధం. అందుకే ఒలివి చెట్టు అంది, నేను రాజుగా ఉండి మీకు దండం పెడతా. నేను అనుకుంటాను ఈ ఒలివి చెట్టుకున్న ఆత్మ సంబంధం మన అనుభవం బహుశా దావీదుకి లేదేమో అని నేను అనుకుంటున్నాను. అది తప్పు రేటు నాకు తెలీదు. పరలోకి వెళ్తే ఒలివి చెట్టు నిలబడుతుంది, పరలోకి వెళ్తే దావీదు కూడా నిలబడతాడు. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, దావీదా అసలు నువ్వు ఎందుకు మందిని కట్టలేదు? ఇదేంటయ్యా, నీ వాక్కు నాకు ప్రత్యక్షమై నువ్వు రక్తం, ఆ చదవండి అన్నమాట, ఎంత బాగుందో. యుద్ధములు చేసి విస్తారముగా రక్తమును నేల మీద ఓడ్చితివి. విస్తారముగా, కౌంట్లెస్, విస్తారము. దావీదా నువ్వు చంపేసే రక్తాన్ని కూడా. దావీదు అసలు భక్తిలో ఉన్నప్పుడు ఎలాంటిగా ఉండేవాడు తెలుసండి? భక్తిలో ఉన్నప్పుడు ఎలాగ ఉండేవాడు ఒక్కసారి చూద్దాం, ఒక్క మాట చూద్దామా? నాకు ఆశ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకం చేశాను. దావీదుని ఒలీవ చెట్టుగా ఉండడానికి తైలపు కొమ్ము తీసి భక్తుడి చేత దేవుడు దావీదుని అభిషేకం చేశాడు. అభిషేకించబడిన వ్యక్తిని ఎలా చూడాలో దావీదుకి తెలుసు. అభిషేకించబడిన వ్యక్తి ఎలా జీవించాలో కూడా దావీదుకి తెలుసు. అదే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను. దావీదు అభిషేకించబడ్డాడు కాబట్టి దురాత్మలో ఉన్న రాజు మీద నుంచి కూడా ఆ అభిషేకంతో బయటికి పంపించేవాడు. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. ఒలీవ చెట్టుకున్న అనుభవాలు దావీదుకు ఉన్నాయి, అభిషేకముకు అనుభవాలు దావీదుకు ఉన్నాయి, లేక కాదు. దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసిన దావీదు మనసు నొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు, అండర్లైన్ చేద్దాం, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను అతన్ని నేను చంపను అని. నేను ఏం చేయను? చంపను. ప్రియులారా, అభిషేకం పొందిన వ్యక్తి రక్తం ఒలికించకూడదు, చంపకూడదు. క్రైస్తవ జీవితంలో మడ్రస్ ఉండకూడదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో చంపుకోవడాలు, రక్తం చిందించటం, రక్తం ఒలికించడం. ప్రియులారు గమనించండి, దావీదు సామ్రాజ్యాల కోసం, స్త్రీల కోసం ఎంత రక్తం ఒలికించాడో దేవుడు చూశాడు. చూసి అన్నాడు, దావీదా నీ చేతులు విస్తారమైన రక్తం ఒలికించాయి కాబట్టి పరలోకానికి భూమి మీదకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ యెరూషలేము మందిరం నువ్వు కట్టకూడదు. దావీదు అవకాశం కోల్పోయాడు.
కారణం ఏంటంటే పాపం. పాపం, ఒక్క దినమే పాపం. దావీదు జీవిత చరిత్రలో ఈ ఒక్క పాపం తప్ప వేరే పాపం కనబడదు. దావీదు జీవిత చరిత్రలో ఒక్క దినమే ప్రార్థన మానేశాడు. ఒక్క దినమే ప్రార్థన మానేశాడు. ప్రియులారా, దేవుడు మనకు చెప్తున్నాడు, మనం ఒక్క దినం ప్రార్థన మానేసినా మన పిల్లల జీవితాల్లోకి, మన జీవితాల్లోకి సాతానుగాడు అడుగు పెట్టే అవకాశం ఉందా లేదో చెప్పండి. ఉందా లేదో చెప్పండి. ఒక్క రోజుగానే మన ప్రార్థన మానేసిన సాతానుగాడు మన జీవితాలతో, మన పిల్లల జీవితాలతో ఆడుకుంటాడు. ఆడుకుంటాడు ఆడుకుంటాడు అందుకే ఒలివల చెట్టు అంది, అడవిలో చెట్లారా మీ అందరికీ దండం పెడతాను, నాకు మాత్రం ఆ రాజు పదవి వద్దు వద్దు. నా యేసయ్య మందిరంలో పచ్చని ఒలివ చెట్లు నేను ఉండాలి, అది నా ఆశ. సాతాను గారి చేతిలోకి నేను వెళ్ళడం నాకు ఆశ లేదు, ఆశ లేదు. ఆ తర్వాత చెట్లన్నీ కలిసి ఇంకో చెట్టు దగ్గరికి వచ్చే చదువు ముగిద్దాం. ఎంత బాగా చెట్లు బుద్ధి చెప్తున్నాడు మనకి. ఈరోజు మన ఆసక్తి దేని మీద ఉంది? నిద్ర మీదనా, పాపం మీదనా, సెల్ ఫోన్ మీదనా? దేని మీద ఉంది? దేవుని మందిరం మీదనా, దేవుని బలిపీఠం మీదనా, యేసయ్య మీదనా? ఎప్పుడైతే ఒలివల చెట్టు మీకు దండం పెడతానయ్యా, నాకు మాత్రం ఈ పదవద్దయ్యా అని అనగానే చెట్లని ఎక్కడికి వెళ్ళి చూడండి. వాక్యం న్యాయాధిపతుల గ్రంథం అప్పుడు చెట్లు 9వ అధ్యాయము ఎన్నో వచ్చిన నాన్న? 10వ వచనం. 10వ వచనం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టు నడుగుగా ఇంకో చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్లన్నీ వచ్చి ఏ చెట్టు దగ్గరికి వచ్చినాయి? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏలమని అడిగితే అంజూరపు చెట్టు ఏమందో చూద్దాం. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను మానుదా అని వాటితో అనెను. అమ్మో, అంజూరపు చెట్టు కూడా రిజెక్ట్ చేసిందండి. అంజూరపు చెట్టు ఎందుకు తిరస్కరించిందో కారణం బైబిల్లో చూద్దాం. అంజూరపు చెట్టు ఎందుకు తిరస్కరించిందో మత్తయి సువార్త 21వ అధ్యాయంకి వెళ్దాం. అంజూరపు చెట్టు యొక్క అనుభవం చూద్దాం మనం ఒకసారి. ఈ మధ్యాహ్న కాలం దేవుడు మనతో లోతుగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయకుండా నిద్రపోవటం కూడా పాపమే. ఒక్కరోజు ప్రార్థన మానేడు కూడా పాపమే. ఒక్క పూట ప్రార్థన మానేడు కూడా పాపమే. యెహోవా మందిరంలో బలిపీఠం దగ్గర జీవించటమే శ్రేయస్కరం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా, అంజూరపు చెట్టు యొక్క అనుభవంకి వెళ్దాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా, ఆయన పట్టణానికి మరలా వెళ్తుండగా ఆయన ఆకలి కొనెను. ఆయన ఏం కొన్నాడు? ఆకలి కొన్నాడంట. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని ఎద్దుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. దాని బతికి ఎండిపోయింది. ఈ అంజూరపు చెట్టు మీద ఉన్నంత ఉగ్రత యేసయ్యకి మొత్తం బైబిల్ చదివితే ఎవరి మీద నాకు కనబడలేదండి. అసలు యేసయ్య ఎవరిని చెప్పించలేదు కూడా. ఆశ్చర్యం. ఈ అనుభవం చూసి అంజూరపు చెట్టు అబ్బో నాకు వద్దయ్య బాబు మీకు దండం పెడతానంది. పిల్లరా, అటు ఇటు ఒకటం అంటే త్రోవ తప్పిపోవడమే. చదవండి ఒకసారి ఆ వాక్యం. 18వ వచనం మత్తయి సువార్త 21:18. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన మరలా వెళ్తుండగా ఆయన ఆకలి కొన్నాడు. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న, అండర్లైన్ చేద్దాం, ఎక్కడుందండి చెట్టు? త్రోవ
త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివే, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రియులారా, ఆత్మసంబంధంగా ఈ వాక్యం చదివితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఉదయం ముందు చాలాసార్లు యెరూషలేముకి ఆయన వెళ్తూ ఉంటాడు ఆ పట్టణం నుంచి. కానీ ఒకరోజు ఈ చెట్టు అనుకుంది, అమ్మయ్య యేసయ్య నన్ను చూడలేదు, అమ్మయ్య యేసయ్య నన్ను చూడలే ప్రార్థన చేయకపోయినా, అమ్మయ్య ఈ సీరియల్ చూసినా యేసయ్య నన్ను చూడలేదు, చర్చలో కూర్చొని సెల్ ఫోన్ చూసినా అమ్మయ్యో యేసయ్య చూడలేదు. చూడలే. ఎన్నిసార్లు ఆ ఫేస్బుక్ చూసినా యేసయ్య నన్ను చూడలే, ఎన్నిసార్లు వాట్సాప్ చూసినా యేసయ్య నన్ను చూడలేదు అని ఈ చెట్టు అనుకుంటుంది. పిచ్చి చెట్టు. మొత్తానికి దాని రోజు దగ్గరికి వచ్చింది. ఏం చేశాడు? ఆకలి కొనున్నట్లు. ఏమని రాసింది అక్కడ? ఏముంది? ఆకలి కొన్నట్టట వెళ్ళాడంటే చెట్టు దగ్గరికి. వెళ్తే దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదట. మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, అస్సలు చెట్టుకి ఆకులు ఎందుకు ఉంటాయి? మనందరికి ఆకలి వేసింది అనుకోండి, భోజనం ఎక్కడ తయారు చేసుకుంటాం? వంటగదిలో కాదా? కనీసం ఇంట్లోనే చేసుకుంటాం లేదా? చెట్టుకు ఆకలి వేస్తే ఆహారం ఎక్కడ చేసుకుంటుంది? ఎక్కడండి? పిల్లలు ఉన్నారు యవ్వనస్తులు, ఎక్కడమ్మా? దాన్ని ఏమంటారు? ద ప్రాసెస్ ఆఫ్ ఫోటో కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఇప్పుడు మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చెట్టుకి 100 ఆకులు ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క ఆకులో 1 గ్రాము ఆహారం తయారైంది అనుకోండి. 100 ఆకులకి ఎన్ని గ్రాములు తయారవుద్ది? 100 గ్రాములు. పక్కన ఇంకో చెట్టు ఉంది, దానికి 1000 ఆకులు ఉన్నాయి. 1000 ఆకుల్లో 1 గ్రాము 1 ఆకులు తయారైతే ఆ చెట్టుకి ఎంత ఆహారం తయారవుద్ది? ఇప్పుడు 100 గ్రాముల ఆహారం తయారు చెట్టు ఆ అమ్మాయిలాగా సన్నగా ఉంటుంది. 1000 గ్రాముల ఆహారం తినే చెట్టు నాకులాగా లావుకుంటుంది. అవునా కాదా? అర్థమైందా? కొంతమంది స్త్రీలు పెళ్లి కాకముందు 100 ఆకుల చెట్టులాగా ఉంటారు. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక వాళ్ళు పెట్టి తినేసి వదిలేశారు. ఎందుకు ఇది పడేద్దామని వాళ్ళు గుడుక్కుని మింగేస్తారు. నేను దీని మీద రీసెర్చ్ చేశానండి. పెళ్ళయ్యాక స్త్రీలు ఎందుకు లావు అవుతారు నాకు అర్థమైంది. వాళ్ళు ఆయన తినాక కూర అన్నం మిగిలిపోయింది, సర్లే కూర మిగిలిపోయింది ఎందుకు పడేద్దామని అది గుడుకు మింగేస్తారు. ఇలాగన్నీ తిని ఆహార క్వాంటిటీ ఎక్కువైపోయి 100 ఆకుల చెట్టు అలా 1000 ఆకుల చెట్టు అయిపోద్ది. అంతే కదా అయ్యారు? నా రీసెర్చ్ బాగుంది. ఫ్రీడర్ గమనించండి, బైబిల్లో ఉంది ఇది. యేసయ్య చెట్టు దగ్గరికి వెళ్తే చూశాడు. ఇంకో మాట మీకు చెప్తాను. తక్కువ ఆకులున్న చెట్టు తక్కువగా కనబడుతుందండి మనుషులకి. ఏంటి ఈ చెట్టు సరిగ్గా పెరగలే,
దానికి మళ్ళీ చెట్టు ఎక్కువ ఆకలి ఉందనుకోండి, అబ్బో ఎంత బాగుందో ఈ చెట్టు. యేసయ్య వెళ్ళాడు. పిల్లరా, ఆకులు ఎక్కువ ఉంటే చెట్టుకి లాభమా కాదా చెప్పండి? లాభమే, ఎక్కువ ఆహారం. అందుకే చాలా మంది ప్రభువా, ఒకప్పుడు నాయన ఒక్క పూట అన్నం లేక ఏడిచినప్పుడు చాలా బాధపడిన జీవితానికి ఎంత సమృద్ధి ఇచ్చావో తండ్రి, ఎంత సమృద్ధిని ఇచ్చావో తండ్రి. ఒక్క పూట కూడా ఆకలిగా ఉంచకుండా అయ్యా నన్ను పోషిస్తున్న దేవుడు ఏముంది, నీకు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన కూడా చేసిన చాలా మంది నాకు తెలుసు. ఎందుకు? 100 ఆకుల నుంచి ఎక్కడికి వచ్చారు? 1000 ఆకులకు వచ్చారు. ఇప్పుడు 1000 ఆకుల చెట్టు దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, చూశాడు, ఏమంటున్నాడు? దాని యందు ఆకులు తప్ప ఏమీ లేదు. ఏం వెతుకుతున్నాడు యేసుప్రభు ఆ చెట్టు నుంచి? అంజూరు పండ్లు వెతుకుతున్నాడు. ఇన్ని ఆకులు ఉన్నాయి దీనికి, ఆకులన్నీ నేనే ఇచ్చాను, సూర్యరశ్మిని నేనే ఇచ్చాను, ఆహారాన్ని నేనే ఇచ్చాను. 100 గ్రాముల ఆహారం నుంచి 1000 గ్రాములు అంటే కేజీ ఆహారాన్ని తీసుకెళ్ళి బలిసింది ఇది. ఈ బలిసిన చెట్టు ఏదైనా పండ్లు కాసిందా అని వచ్చాడు. చెట్టుకు పండ్లు ఉండటం వల్ల ఎవరికి లాభం? చెట్టుకా యజమానికా? యజమానికి. చెట్టుకి ఏం లాభం అండి? ఇప్పుడు మనం పేదరికి వచ్చామంటే మనకు లాభం ఉండాలా, యేసయ్యకి లాభం ఉండాలా? కరెక్ట్గా చెప్పండి, ఎవరికి లాభం ఉండాలా? అది ఆకులు గల చెట్టు. మనం ప్రార్థనకు వచ్చామనుకోండి, నా వల్ల నా యేసయ్యకి ఏదైనా లాభం కలుగును కాక గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఫలించే చెట్టు. ఆ చెట్టు వల్ల యజమానికి లాభం ఉండాలా? నాకు చిన్నప్పుడు జాంకాయలు చాలా ఇష్టం అండి. మా అమ్మ నాన్న నేను మేమందరం కారు వేసుకొని ఇక్కడ పుష్కరాలు వెళ్తే, గోదావరి పుష్కరాలకు వచ్చాం. కోమట్లం కదండి, మాకు పూజలు ఎక్కువ ఉంటాయి కదా. అందుకని మా పంతులు గారు చెప్పేవారు అనమాట, ఒరే పుష్కరాలకు వెళ్ళి అలా బుడుక్కులు తేలిపోతే 12 సంవత్సరాల పాపం మళ్ళీ పోద్దనేవారు. ఎన్ని సంవత్సరాలు అండి? మరలా ఆ తర్వాత మళ్ళీ పాపం మొదలెట్టాలి. మరలా 12 సంవత్సరాలు పాప పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? పుట్టుకుని మొదలగల. పాపం పోయిందో లేదో తెలియదు కానీ మురికి కూడా పోలా. ఏదేమైనా అక్కడి నుంచి కడియం మీదకి వెళ్తున్నాం. నాకు జాంకాయలు ఇష్టం. మా అమ్మ అంది, ఏమంటే ఇక్కడ మంచి మొక్కలు దొరికితే కొందామంది. సరే 10 కార్లు వచ్చాం కదా, వేసుకెళ్ళిపోదాం. ఆ ఎంట్రన్స్లో చిన్నది ఇంతే జాన్ చెట్టు ఉందండి, దానికి కాయలు ఉన్నాయి. అరే భలే భలే కాయలు పెట్టారంటే కోపం వచ్చాడు, కాయలు పెట్టలేదే, ఆ చెట్టు కాసింది అన్నాడు. అయితే నాకు ఈ చెట్టు కావాలన్న, మొక్క కావాలన్న. ఆడేదో 200 ఎంత చెప్పినట్టు, మా నాన్న అది ఖరీదొద్దు అన్నాడు. అమ్మ నాకు కావాలని ఏడ్చాను. అదేవాడంట ఆ చిన్న మొక్క ఇచ్చాడు, కాయలు ఏవి లేవు దానికి. మా ఊరు తీసుకెళ్ళా, నాటా. ఆ షాపుడు అన్నాడు, సంవత్సరం రోజు నీళ్ళు పోయాలి, ఒక్కరోజు కూడా నీళ్ళు ఆపకూడదు అన్నాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు అసలు ఇంట్లో ఎంత పని చేసేవాడిని కాదు, సబ్బు కూడా అటు పెట్టేవాడిని కాదు. చచ్చినట్టు బకెట్తో నీళ్ళు తీసుకెళ్ళి దాని చుట్టూ నీళ్ళు పోసి రోజు స్కూల్కి వెళ్ళి సంవత్సరం పోసాను. కానీ ఆకులే. ఇదేంట్రా బాబు ఆకులు అని చెప్పి ఏడిస్తే మా చిన్నాన్న, ఒరే పిచ్చి మొహవాడా, ఆ షాపాడు అలా చెప్తాడు కానీ 2 సంవత్సరాలు పోయాలన్నాడు. 2 సంవత్సరాలు నీళ్ళు పోస్తే ఆకులే. మా అమ్మ అందే, ఒరే ఇంకో 2 ఏళ్ళు పోయిరా అన్నది. 4 సంవత్సరాలు నీళ్ళు పోసాను కానీ ఆకులే. ఒళ్ళు మండిపోయి కత్తి పట్టుకొచ్చి పడాలి నరికేశాను అంతే. 4 సంవత్సరాలు నా చేతి చాకరీ చేయించిందండి ఆ దిక్కుమాల చెట్టు. ఒక్క పండు కూడా ఇవ్వాల. 4 సంవత్సరాలు పిల్లోడిని అమాయకంగా నా చేత చాకరీ చేయించి రోజు నీళ్ళు పోయించిందండి. ఒళ్ళు మండిపోయి నరికేశాను. ఇప్పుడు ఈ చెట్టుని వేసే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఈ చెట్టు అంటదే, యేసయ్యా నువ్వు నన్ను నరకొద్దు, చంపొద్దు. నేను ఎందుకు కాయలేదంటే దానికి కారణం ఉంది, చెప్తానంది. ఈ చెట్టు కూడా యేసయ్యతో మాట్లాడింది. అసలు ఎందుకు ఈ చెట్టు ఫలించలేదు దయచేసి చూడండి.
మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. ఇది సాకులు చెప్పే చెట్టు. ప్రభువా, ఈరోజు ఆ పని మీద అక్కడికి వెళ్ళాను నాయన, అందుకే ప్రార్థన చేయలేకపోయాను తండ్రి. ఈరోజు ఆ పని వల్ల నీ పని చేయకపోయాను ఆయన. అయ్యా, నేను నిరసహాయరాలనయ్యా, వార్త చేయలేకపోతున్నాను తండ్రి. అయ్యా, నువ్వన్నీ ఇచ్చావు కానీ నిస్సహారాలు కాబట్టి ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించలేదయ్యా, ఒక్క పండు కూడా కాయలేదు తండ్రి. రానున్న రోజుల్లో చేసేస్తానయ్యా, రానున్న రోజుల్లో దంచేస్తాను తండ్రి సువార్తని. రానున్న రోజుల్లో రాజమండ్రి మొత్తం జనాలందరినీ మా చర్చికి తీసుకొచ్చేస్తాను నాయన రానున్న రోజుల్లో అనే సెట్ ఇది. మార్కు సువార్త చూడండి, మరునాడు 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతయి నుండి వెళ్తుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునే. దూరం నుండి చూసినప్పుడు ఆకులను గల చెట్టు అన్నాడా లేదా? యేసయ్యకి తెలుసు అంతా, దీని సంగతి తేలుద్దామని వచ్చాడు. ఆకులు గల అంజూరపు చెట్టును చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అండర్లైన్ చేయండి. ఎందుకు ఇది పండ్లు కాయలేదు? అన్సీజన్. ఇప్పుడు వచ్చి ఏమండి రాజమండ్రిలో మామిడి పళ్ళు దొరుకుతాయా అని అడిగారు అనుకోండి, నీకేం మెంటలా? దాని సీజను. అయ్యారు మామిడి పళ్ళు దొరుకుతాయా? దొరకవా? 365 రోజులు మీకు అంజూరు పండ్లు కావాలంటే యెరూషలేము వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యెరూషలేములో ఉన్న అంజూరపు చెట్లు సీజనల్ చెట్లు కావవి. 365 రోజులు ఫలించాల్సిందే. ఇది మర్మం. మీరు ప్రార్థన చేసేయాలండి, నేను ప్రార్థన చేసేలా. అంజూరు పండ్లు కావాలంటే 365 రోజులు. మీరు అమెరికా వెళ్ళండి, 365 రోజులు మామిడి పళ్ళు దొరుకుతాయి. అడగండి, అమెరికా పిల్లలు మీ ఇళ్ళలో ఉంటే అడగండి. 365 రోజులు అమెరికాలో దొరకని పండు అంటూ ఉండదు. 365 రోజులు ఫలించే చెట్లు క్రైస్తవులు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టు. 365 రోజులు ఫలించే చెట్టు క్రైస్తవులు మాత్రమే. ఆ చెట్టు యెరూషలేములో ఉండి అన్య దేశంలో ఉండి చెట్టులాగా మాట్లాడుతుంది. యెరూషలేములో ఉంది, పరిశుద్ధ స్థలములో ఉంది, హోలీ ల్యాండ్లో ఉంది. కానీ జీవితం ఎలా ఉందంటే అన్య జీవితం. నువ్వు చర్చిలోనే ఉన్నావు, అన్యురాలుగా జీవిస్తున్నావు. నువ్వు చర్చిలోనే ఉన్నావు, పరిశుద్ధ స్థలములో ఉన్నావు, యేసయ్య దగ్గర ఉన్నావు, ఆకులు గల చెట్టులాగా ఉన్నావు. ఒక్క ఆత్మను సంపాదించావా? ఇప్పటివరకు ఎన్ని ఆత్మలు సంపాదించాలి? నీకు ఇచ్చిన ఇంటిని బట్టి, నీకు ఇచ్చిన వాహనాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి, నీ భర్తకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీ పిల్లలకి ఇచ్చిన ఉద్యోగాలు బట్టి, మన కుటుంబాలకు ఇచ్చిన జీవితాలు బట్టి ఆసక్తి దేని మీద? నీ కొడుకు ఉద్యోగం మీదనా? ఆసక్తి దేని మీద? నీ కూతురు డాక్టర్ అవ్వాలనా? ఆసక్తి దేని మీద? నీ భర్త పెద్ద ఆఫీసర్ అవ్వాలనా? ఆసక్తి దేని మీద? ఈ వీధిలో ఎవ్వరికి లేని గొప్ప భవనం నాకు ఉండాలి అనా? అవన్నీ ఆకలే. ఎప్పుడు రాలిపోతే తెలియదు, ఎప్పుడు రాలిపోతే తెలియదు, ఎప్పుడు ఉద్యోగం ఊడిపోద్దో తెలియదు, ఎప్పుడు ఏమైపోద్దో తెలియదు, ఎప్పుడు మనిషి కనపడ్డో తెలియదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకులున్నాయని చెట్టు మురిసిపోతుంది కానీ ఆకులు రాలిపోయే రోజు వస్తుంది, ఎండిపోయే రోజు వస్తుంది, ఎండిపోయే రోజు వస్తుంది. ప్రియులారా, ఇజ్రాయేలీలు కూడా అలాగే ఉండేవారు. ఫుల్గా తినేవారు కానీ ఫలించేవారు కాదు. అందుకే ప్రియులారా, ఒక్క మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నా సమయంలో షార్ట్కట్లో ముగించాలనుకుంటున్నాను. ప్రియులారా, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు వద్దంటున్నారు. అంజూరపు చెట్టు వద్దంటుంది. ఎందుకో తెలుసా? అంజూరపు చెట్టుకు అనుభవాలు తెలుసు. ఆహారం ఎక్కువైతే అది ఫలించదు, తిండి ఎక్కువైతే ప్రార్థన జరగదు, ఆహారం ఎక్కువైతే
దేవుని పని చేయడానికి మనసు లేకుండా అయిపోద్దేమో. అందుకని ప్రియులరా, కీర్తన గ్రంథం 69వ కీర్తన 22వ వచనం చూస్తే ఆకులు గల చెట్టుకున్న ఆ నష్టం ఏంటి ఇక్కడ రాశారు. ఆహారం ఎక్కువ అవటం వల్ల నష్టం ఏంటి దేవుడు రాయించాడు. 69వ కీర్తన 22వ వచనం. వారి భోజనము వారికి ఉరుగా ఉండును గాక. వారికి ఎలా ఉంటుందట? ఉరిగా ఉండును గాక. ఉరి. ఈ అనుభవం నాకు ఉందండి, నాకుంది. నా భోజనం నాకు ఊరైపోయింది. ఎలా అయిపోయింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ గారు, కాలు మంటలేస్తున్నాయండి, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉందండి, కొంత స్పరిశపోతుందండి, స్పర్శ. రక్త పరీక్ష చేసి అన్నాడు, మొత్తం షుగర్ ఫ్యాక్టరీ నీళ్ళలోనే ఉందిరా బాబు అన్నాడు. నాలో ఏముందంట? డబ్బులు ఇచ్చి కొనకుండా వచ్చింది ఫ్యాక్టరీ. నాకు ఒక ఫ్యాక్టరీ డబ్బులు ఇచ్చి కొన్నాను అయ్యగారు, డబ్బులు ఇవ్వకుండా ఫ్యాక్టరీ వచ్చింది. ఆ ఫ్యాక్టరీ పేరేంటండి? ఇప్పుడు అంటాడు, నీ భోజనం నీకు ఏంటట? అమ్మో, తింటే చచ్చిపోతారా బాబు, తింటే చేస్తావా? ఏదైనా అబద్ధం అవుతుంది, దేవుడు వాక్యం అబద్ధం కాదండి. ప్రభువా, ఒక పూట ఆహారం లేని నాకు ఎంత ఆహారం ఇచ్చావు తండ్రి, రోజు నాకు మటన్ బిర్యానీ కావాలి నాయనా. ప్రభువా, ఆకుకూరలు తినలేక చచ్చిపోతున్నాను తండ్రి, చికెన్ బిర్యానీ కావాలి నాయనా, తిను, నీ భోజనం నీకు ఏమవుద్ది? వయసులోని పిల్లవంతలు ఆవైపోతున్నావు అమ్మ, షుగర్ వచ్చేద్దో చూసుకుంటే ఏం పర్వాలా, నాకు బిర్యానీ తప్పే నచ్చదు. ఈ మధ్యనే అవేవి దిక్కుమాల ఫుడ్లు వచ్చినాయి. ఏం ఫుడ్ లేవు? ఫాస్ట్ ఫుడ్లా, స్లో ఫుడ్లా? అంటే ఫాస్ట్గా షుగర్ వచ్చే ఫుడ్లు అనమాట. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇంకా వివరంగా అపోస్తలుడు పౌలు కూడా ఈ విషయాన్ని వివరంగా రాశాడు. కొత్త నిబంధనలు చూద్దాం ఒకసారి. అపోస్తలుడు పౌలు రోమా సంఘం రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఇంకా కాస్త వివరంగా ఉంటుంది. ఎందుకు మనిషికి తిండి మీద ఆసక్తి వస్తుంది, ఎందుకు వాళ్ళ భోజనం వాళ్ళకి ఊరైపోద్ది, ఏ పాపం వల్ల చూద్దాం. తిండి కూడా పాపమేనా? ఎస్, పాపమే. బైబిల్ చెప్తుంది. చూడండి, రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ప్రైజ్ లార్డ్. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. దైవజనుడు చెప్తున్నాడు సంఘస్థులారా, నేను కూడా తీస్తున్నా. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. వాళ్ళు ఏం వెతికారో వాళ్ళకి దొరకలా. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఏర్పాటు నొందిన వారికి అది దొరికింది. తక్కిన వారు కఠిన చిత్తులైరి. కట్టిన వారు ఏమైపోయారు? కఠిన చిత్తులైరి. హృదయం కఠినం అయిపోయింది, చిత్తం కఠినం అయిపోయింది. ఎందుకు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును. అండర్లైన్ చేయండి. వీళ్ళకి ఎక్కడ నిద్ర రాకపోయినా చర్చిలో మాత్రం బాగా నిద్ర వచ్చేద్దండి. ఒక ఆవిడ ఫోన్ చేసింది, అయ్యగారు కిందటి వారం అంతా నాకు నిద్ర లేదండి. ఏమమ్మంటే, మరేంటంటే చెప్ప చేయకుండా ఊరు వెళ్ళిపోయారు మీరు. అమ్మో, నా వాక్యం అంటే అంత ఇష్టమమ్మా మీకు? అవునయ్య గారు, మీరు వాక్యం చెప్తేనే నాకు నిద్ర వస్తుంది. ఎందుకని? అయ్యగారు వాక్యం జోలపాట్లాగా ఉంటుంది. నిద్రమత్తు గల మనస్సు రాసేటండి దైవజనుడు అక్కడ. వీరికి ఏమొస్తుందండి?
నిద్రమత్తు గల మనస్సును. వాక్యం ఆలకించే మనసు కాదు, సరి చేసుకునే మనసు కాదు, దిద్దుబాటు చేసుకునే మనసు కాదు. ఏ మనసు అండి? నిద్రమత్తు గల మనస్సు. అది నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను. దేవుని వాక్యం కూడా ఇక్కడ చూడలేరు. చూస్తే కళ్ళు మూతలు పడిపోతాయి. న్యూస్ పేపర్ ఎంతసేపు అని చూడగలరు. ఈనాడు పేపర్ పొద్దున రాకపోతే అసలు తోసగా ఇంటి ముందు ఇలా అటు ఇటు తిరుగుతుంటాడు. ఈయన ఏంటంటే అలా తిరుగుతుంటాడు. పేపర్ రాలేదేంటి ఇవాళ? పేపర్ రాలేదేంటి? అదే బైబిల్ ఇచ్చామనుకోండి, బైబిల్ పట్టుకొని టిక్కు టిక్కు కొనుక్కుతుంటాడు. చూడలేని కన్నులను, నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను. వాక్యం కూడా వినలేడండి. వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరుగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగా. దీనంతటికి కారణం ఏంటంటే భోజనమే. దీని అంతటి కారణం ఏంటండి? అమ్మయ్య కడుపు నిండా తిన్నాను వదినా, ఎంత నిద్ర వచ్చేస్తుందో. కడుపు నిండా తిన్నాను వదినా. క్రైస్తవులు కడుపు నిండా తినకూడదు. ఆమెన్. క్రైస్తవులు కడుపు నిండా తినకూడదు. ఇది దేవుడు పెట్టిన శాసనం. బైబిల్లో ఉంది. అలా తింటే వారి భోజనం వాళ్ళకి ఏమవుద్ది? నా సొంత మాటలో బైబిల్ ఉందా? అది కూడా పాపమే. కడుపు నిండా తినడం కూడా పాపమే. దాని విషయం ఈ వాక్యం చదివాక నేను ప్రార్థన చేసుకున్నాను, దిద్దుబాటు ప్రభువా, ఎక్కడెక్కడ కడుపు నిండా తిన్నాను తండ్రి. షట్టర్ గారు వస్తే తెగ పెట్టేస్తున్నారు నాయన, ఫుల్గా తినేస్తున్నాను తండ్రి, అందుకే నాకు షుగర్ వచ్చిందేమో. సేవకులు కదండి, అయ్యగారు బాగా తినండి, మీకు పెట్టకపోతే మాకు ఆశీర్వాదం అంటారు. మీకు ఆశీర్వాదం, మాకు ఊరి. మీకు ఆశీర్వాదం, మాకు ఊరి. పిల్లరా, మన పిల్లలకి అలా నేర్పొద్దు. ప్రేమ ఉంటుంది పిల్లలకి. కడుపు నిండా పెట్టద్దు. ఒరే చిన్న ఖాళీ ఉంచుకోరా, అది వద్దురా, అది నీకు ఊరి. నీకు ప్రార్థన రాదు, నీకు బైబిల్ చదివే మనసు ఉండదురా. చిన్న ఖాళీ ఉంచుకో. ఆ అన్నం కాస్త పేదోళ్ళకి ఇద్దాం, అన్నం కాస్త ఆకలి గున్నోళ్ళకి ఇద్దాం. అరే నీ దగ్గర గుప్పుడు, నా దగ్గర గుప్పుడు, చెల్లి దగ్గర గుప్పుడు, నా దగ్గర గుప్పుడు, ఇదంతా కలిపి ప్యాకెట్ కట్టి ఒక ప్యాకెట్ రైల్వే స్టేషన్ దగ్గర ఇచ్చేద్దాం. ప్రైజ్ లార్డ్. ఈ అంజూరు చెట్టుకి అంత బుద్ధి లేదంటే, ఎన్ని ఆకులు వచ్చినా ఇంకా ఆకులు రానే 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 అని ఒక్క పండు కూడా ఫలించలేదండి. కారణం ఏంటంటే సీజన్. ఎప్పుడు సమయం వస్తుంది అప్పుడు చేద్దాం. ఒక ఆయన అంటాడు, ఏవయ్యా నీకు కారు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా, చక్కగా సేవకి వెళ్తా రావయ్యాడు. ఇప్పుడు వద్దయ్య గారు రిటైర్మెంట్ అయిపోయాకట. రిటైర్మెంట్ అయిపోయాట. చెరుకు రసం చేసి చెరుకు బళ్ళు ఉన్నాయి కదా రైల్వే స్టేషన్ దగ్గర, ఉన్నాయి కదా. ఒక తెలివైనడు ఏం చేశాడంటే, చెరుకు రసం బండి పెట్టుకొని ఈ చెరుకు రసం తీసి పిప్పి ఉంది కదండి, ఏది తీసేసి రసం తీసి పిప్పి అదంతా కలెక్ట్ చేసి ఆడి బండి దగ్గర వేసుకుని దాన్ని బండిలో పెట్టి ఆడిస్తున్నాడంట. రసం వస్తుందేమోనని. ఎందుకు వస్తుంది? అంత పిప్పి అయిపోయిందిగా. 60 సంవత్సరాలు సర్వీస్ చేసేసి పిప్పి అయిపోయాయి కదా. దీంట్లో నుంచి ఏ రసం వస్తుంది? దీంట్లో నుంచి ఏ రసం వస్తుందండి? ఇది సీజన్ కోసం చూస్తుంది. 60 ఏళ్ళు అయిపోయాక ప్రభు నీ సేవ ఫుల్గా దంచి తిరగేసి అసలు మామూలు కాదు, కింద మీద నాయన అస్సలు దంచి పడేస్తాను నాయన. ఏం పడేస్తావు? అటు వెళ్తే కాలు నొప్పులు, ఇటు వెళ్తే మూలిగిపోతా. పిలుపు వచ్చినప్పుడే సేవ చేయి. నరాల సత్తువంతా దేవుడి కోసం వినియోగించు. ప్రియులను గమనించండి, ఈ అంజూరపు చెట్టు ఫుల్గా తింటుంది, కానీ దేవుడి పని అయితే సీజన్ వచ్చాక చేస్తానంటుంది. యెరూషలేములో ఆ మాట కుదరదు.
హోలీ ల్యాండ్లో మాట. అందుకే యేసు ప్రభు పిచ్చాడు కాదు. సీజన్ కోసం చూస్తావా నువ్వు? అంజూరు పండ్లు కాలం కాదంటావా నువ్వు? అందుకే తక్షణమే ఈ క్షణమే నువ్వు ఎండిపో. ఆకులన్నీ ఏమవుతాయి? ఫుడ్ ఉందా? చెట్టు, అంజూరపు చెట్టు, నీ ఆకులన్నీ ఏమైనా రాలిపోయే, నీకు ఫుడ్ ఉందా? చచ్చావు. ప్రియులరా, ఆసక్తి దీని మీద, ఆహారం మీదనా, తిండి మీదనా, దేవుని సేవ మీదనా? దేని మీద మనకు ఆసక్తి? ఒకడికి పాపం మీద ఆసక్తి, ఒకడికి ఎలక్షన్ మీద ఆసక్తి, ఒకడికి ఉద్యోగం మీద ఆసక్తి, ఒకరికి ఇంకో విషయం మీద ఆసక్తి, రకరకాల విషయాల్లో రకరకాల ఆసక్తులు. కానీ అంజూరపు చెట్టుకి ఆసక్తి నా యేసయ్య మీద. అంజూరపు చెట్టుకి ఆసక్తి ఫలింపు మీద. అందుకే ఈ అంజూరపు పండు బైబిల్లో అతి శ్రేష్టమైన పండుగ మారిపోయింది. ఈ అంజూరపు ఆడ స్వస్థత ఇచ్చే వరంగా మారిపోయింది. ఈ అంజూరపు పండు పరలోకంలో కూడా కనబడుతుంది. ఈ అంజూరపు చెట్టు పరలోకంలో కనబడుతుంది. ఒలీవ చెట్టు పరలోకంలో కనబడుతుంది. ఇంటికి వెళ్ళి ప్రకటన గ్రంథం చెప్తే తెలిసిపోద్ది. చివరిగా టైం అయిపోతుంది. 3వ చెట్టు దగ్గరికి వచ్చేద్దాం, ముగిద్దాం. చివరిగా షార్ట్ కట్లో 3వ చెట్టు, న్యాయాధిపతుల గ్రంథం. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చాలండి. ఫైనల్ గా ఎక్కడికి వచ్చే చెట్లన్నీ మేడం గారి దగ్గరికి వచ్చినాయి. ఎవరండి? ద్రాక్షవల్లి ఎవరు? మేడం గారండి. మేడం గారు. ఇప్పుడంతా రాజకీయం కూడా అంతా స్త్రీల మీదకి వెళ్ళిపోయింది. అయ్యగారు నిలబడిపోతే అమ్మగారు నిలబెట్టేస్తున్నారు. అర్థమైందండి? చూడండి 128 కీర్తన 3వ వచనం. ద్రాక్షవల్లి ఎవరో? 128 కీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. అమ్మో, ఇప్పుడు ఎవరండి? కాబోయే ఎమ్మెల్యే గారు మేడం గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు మేడం గారు. ఇప్పుడు షడ్రకాయ గారు అబ్బాయి ఒప్పుకోలేదని ఇప్పుడు కోడలు గారి దగ్గరికి వచ్చారు అందరూ. అమ్మ నువ్వు ముఖ్యమంత్రి అవ్వకపోతే కుదరదు, దేశం పాడైపోతుందని. ఇప్పుడు మేడం గారు డెసిషన్ ఏంటో చూడాలా. అర్థమైందండి? మా ఆయన వద్దన్నాడా? ఇందులో మా మామగారు హస్తం ఏమైనా ఉందా? మా అత్తగారు హస్తం ఏమైనా ఉందా? అవునా? ఇప్పుడు నేనేం చేయాలబ్బా? ఏం చెయ్యాలి? నిజమైన ద్రాక్షవల్లివి నీవు, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. చాలా ఈ చెట్ల గురించి చదువుతుంటే నాకు బాగా ఆనందంగా ఉండదండి. ప్రభువా, చెట్లు ద్వారా కూడా మనిషికి బుద్ధి చెప్తావు అనమాట అని అనుకున్నా. చెట్లు ద్వారా కూడా మనుషులకు దిద్దుబాటు చెప్తున్నాడండి దేవుడు. ద్రాక్షవల్లి ప్రియులరా, ఈ ద్రాక్షవల్లికి ఎంత స్థానం ఇచ్చాడంటే, ఇంటిలో ఆ స్త్రీకి ఎంత విలువ ఇచ్చాడంటే యేసయ్య. అందుకే అన్నాడు అనమాట దేవుడు, ఏదైనా ఇల్లు కట్టాలంటే ఎవరు కట్టాలి? ఇంజనీరా, ఆర్కిటెక్టా? ఎవరు? ఆత్మ సంబంధం ఇల్లు కట్టాలంటే జ్ఞానము గలవ స్త్రీ. ఇల్లు పేకాలంటే ఎవరు పేకాలి? ఇల్లు పేకాలంటే లేబర్ అక్కర్లేదండి, మిషన్లు అక్కర్లేదు, పొలకలిసి అక్కర్లేదు, రూపాయి ఖర్చు అక్కర్లా. ఒక్క ఆవిడని ఇంట్లో పెడితే చాలు మొత్తం నాశనమే. కట్టాలన్న వాళ్ళే, పేకాలన్న వాళ్ళే. అందుకనే స్త్రీకి గొప్ప స్థానం ఇచ్చాడు. ఆ స్థానం ఏంటో ఒకసారి చూద్దాం.
దయచేసి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 15:1. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి, ఎందుకు తీసి పారేస్తాడు చదవండి తర్వాత. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగల్ని, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు యోహాను సువార్తలో నిజమైన ద్రాక్షవల్లి అన్న యేసయ్య ఆయన స్థానాన్ని ఎవరికి ఇచ్చాడంటే 128వ కీర్తన 3వ వచనంకి వచ్చేటప్పటికి, నీ భార్యని లోగిట, అంటే యేసయ్య స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? కుటుంబంలో ఉన్న స్త్రీకి, భార్యకి. అంటే భార్య ఎవరంటే యేసయ్య. లోతుగా చూడండి వాక్యం. ఇంటిలో భార్య స్థానం ఎవరిదండి? ద్రాక్షవల్లిదే. యోహాను సువార్తలో ద్రాక్షవల్లి స్థానం ఎవరిదండి? యేసయ్యది. అంటే ఒక భార్య ఆలోచించాలా, ఒక క్రైస్తవురాలని భార్య ఆలోచించాలా, నేనెవరో తెలుసా? యేసయ్య స్థానంలో నా ఇంటిలో దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు. యేసయ్య స్థానంలో నన్ను నా దేవుడు నా భర్తకి, నా మామకి, మా అత్తకి, నా కుటుంబానికి, సమస్తానికి, సమాజానికి, రాజమండ్రికి, రాష్ట్రానికి మేలు కలగాలని దేవుడు నన్ను ద్రాక్షవల్లిగా నా ఇంటిలో ప్రతిష్ఠించాడు. కానీ ఫలించట్లా. ప్రతిష్ఠించాడు కానీ ఫలించట్లా. ఎందుకు ఫలించట్లేదు? దానికి ఏమున్నాయి? పనికిరాని తీగలు కట్ చేయట్లా. పనికిరాని తీగలు కట్ చేయట్లేదు. ప్రియరా, ఇంకొన్ని ద్రాక్ష పళ్ళు ఏం చేస్తున్నాయంటే కారు ద్రాక్ష పళ్ళు. కారు, అవేంటవి కారు ద్రాక్ష పళ్ళు అంటే? ఓ చిన్నపిల్లడు సండే స్కూల్ పిల్లడు అన్నాడు, అంకులు ఈ కారు ద్రాక్ష పళ్ళు చెట్లు మనం వేసుకుందాం, ఎందుకంటే ఆ ద్రాక్ష పళ్ళలో కారులు వస్తాయి అంటున్నాడు. కారులు, ఊరు ఆ కారు కాదురా అన్నాడు. అంటే చెట్లు కారులు వస్తాయి అనుకుంటున్నాడు ఆయన. ఆ కారులు కాదురా, ఇవి సేదైన ద్రాక్ష పళ్ళు. ఆ చెట్టు నుంచి ఎప్పుడు సేదే వస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడు చేదైన అనుభవాలే, ఆ ఇంట్లో ఎప్పుడు నష్టాలే. కారణం ఏంటంటే ఈ ద్రాక్ష చెట్టు అసలు ప్రార్థన చేయదుగా, పనికిరాని కొమ్మలు తీయదుగా. ఆమె నోటి నుంచి ఎప్పుడు పనికిరాని మాటలే, ఆమె చేతిలో నుంచి ఎప్పుడు పనికిరాని విషయాలే. పిల్లరా, పనికిరాని తీయపోతే నష్టం జరిగిపోద్ది. చేదైన అనుభవాలు బైబిల్లో ఒక కుటుంబంలోకి ఎందుకు వచ్చినాయి చూద్దామా? చేదైన అనుభవాలు ఒక కుటుంబంలో ఎందుకు వచ్చినాయి? ఆదికాండంలోకి వెళ్దాం, జాగ్రత్తగా గమనిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అండర్లైన్ చేద్దాం. ఈ స్త్రీ అనే ద్రాక్షవల్లి యుక్తికి పడిపోద్ది. దేనికి పడిపోద్దండి? అండర్లైన్ చేయండి. ఇది యుక్తిగా ఆడాలను పడేయడం చాలా ఈజీ అంట. యుక్తిగా ఇలాగే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు మగపిల్లలు అంటున్నారు, రే ఆ అమ్మాయిని యుక్తిగా పడేసాను నేను. యుక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచా, సర్పం దగ్గర నుంచా? ఇప్పుడు మీరందరూ నన్ను క్షమిస్తే, బైబిల్ ప్రకారం పర్సెంటేజ్ చేస్తే
యుక్తికి పడిపోయిన వాళ్ళు ఎక్కువ స్త్రీలే. ఏమండి 1+1 ఆఫర్ అంటండి, మళ్ళీ పెట్టరంటండి. మీరు నమ్మండి, అసలు చచ్చే వరకు మళ్ళీ పెట్టరండి. ఇప్పుడు కొంటే కొంటాం, అసలు ఈవేళ అర్ధరాత్రి వరకు 12 వరకే అని అంటాడు. ఈయన కంగారు పడిపోతాం, 12 వరకే అండివే 1+1 ఆఫర్ అండి. అంతే, యుక్తిగా వేసాడు, యుక్తిగా. మళ్ళీ పెద్ద పెద్ద సినిమా వాల్ పోస్టులు పెట్టి ఒక ఆవిడ చీర ఎలా చూపించడం అలా చూపించడం, ఆ షాప్కి వెళ్తే అంతే, యుక్తిలో పడిపోతారు. ఈయనకి ఏం తెలివి లేదండి. తెలివి అంతా ఎవరికి వద్ది? ఈవిడికే. వదినా పాప మీ అన్నయ్య అమాయకుడు అన్నయ్య. తెలివి అంతా ఎవరిది? ఈవిడిదే. అందుకని సాతాను గారు ఏం చేశాడంటే కరెక్ట్గా ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు చదవండి. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? చూడండి వదినా, ఇది నిజమేనా? 1+1 ఆఫర్ అట కదా. అవును వదినా, ఇవి వెళ్తే అయిపోద్ది. అమ్మో అయితే మా ఆయన కూడా చెప్తాను వదినా, ఇది నిజమా? పిల్లలు గమనించండి, సైతాన్ గాడు అంటున్నాడు కారు ద్రాక్ష పళ్ళు రాటానికి పనికి రానివి. ఇవన్నీ ఈ సంగతులన్నీ పనికి రానివే, ఈ డిస్కషన్ పనికి రాద్దే. అసలు ఎందుకు ఈ డిస్కషన్? దాని దగ్గరికి వెళ్ళొచ్చా? 1 కీర్తన 1వ వచనంలో ఏముందండి? దుష్టులా. ఇప్పుడు ఎవరు ఆలోచనలు చేస్తుంది? వరకండి ఏదో చెప్తాడు, ఇనిపోలా. దుష్టుడి ఆలోచన వింటే పాపంలోకి వెళ్ళిపోతాం. సర్పపు ఆలోచనలు వింటే పాపంలోకి వెళ్ళిపోతావు. పనికిరాని కొమ్మ నరికాయి, ఫలించపోగా కారు ద్రాక్ష పళ్ళు వస్తాయి. చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయారు. ఈ మధ్యాహ్న కాలం ఆసక్తి దేని మీద ఉంది? పనికిరాని కబుర్ల మీద ఉందా? లోక సంబంధమైన తలంపుల మీద ఉందా? లోక సంబంధమైన ఆలోచనల మీద ఉందా? ఒక్క పూట ప్రార్థన మానేస్తే పర్వాలేదనే ఆసక్తి ఉందా? నిద్రంతో ఆత్మలో ఉన్నావా? 3 చెట్లు ఇటు అటు ఊగమని తీర్మానం చేసుకున్నాయి. ఈ మధ్యాహ్న కాలం మనం తీర్మానం చేసుకుంది, ప్రభువా ఈ 3 చెట్ల ద్వారా నాతో మాట్లాడావు. తలలు వంచండి, కంట్లు మూసుకోండి. ఈ మధ్యాహ్న కాలం ఆసక్తి దీని మీద ఉంది. నీకు పాపం మీద ఆసక్తి ఉందా? లోకం మీద ఆసక్తి ఉందా? ఆకుల మీద ఆసక్తి ఉందా? ఫలింపు మీద ఆసక్తి ఉందా? వాక్యం కోసం షడ్రకాయ్ గారు ప్రార్థన చేస్తారు. మారు మనసు తెచ్చుకుందాం. ఏ విషయంలో మనకు మారు మనసు లేదు. తిండి విషయంలో మారు మనసు లేకపోతే ఉరి వచ్చేస్తుంది. నిజం. కడుపు నుండి అన్నం తినడం కూడా పాపమే. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. ఫలించబోవడం పాపమే, ఆకలి ఎక్కువ ఉండడం పాపమే. మన బ్రతుకుల్లో ఎన్నో భయంకరమైన అనుభవాలు. చెట్ల ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభువా చెట్లన్నీ కలిపి ఒక చక్కటి మీటింగ్ పెట్టుకొని మాకు ప్రయోజనకరంగా బుద్ధి చెప్పే విషయంగా, మమ్మల్ని సరిచేసే విషయంగా మాట్లాడినందుకు వందనాలయ్యా, స్తోత్రం.